విజయవాడ జనసేన పార్టీ ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిని. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య కారణం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వచ్చి కూటమి ప్రభుత్వం మీద అనేక రకాల అవాస్తవాలు మాట్లాడటం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి జనసేన పార్టీ నుంచి ఒకటే తెలియజేస్తున్నాం, కూటమి ప్రభుత్వం మీద నిందలేయటం తప్ప మీరు చేసింది ఏమీ లేదని చెప్పి మీరు ముందు తెలుసుకోవాలి. అదేవిధంగా నిన్న మీరు అధికారుల్ని బట్టలోటి తీసి కొడతాం అని చెప్పి మాట్లాడతాం మీకు సిగ్గు చేయడం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా పొలిటీషియన్స్ మహా అయితే 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, లేకపోతే ఇంకో 5 సంవత్సరాలు ఉంటారు. ఎప్పుడైనా అధికారిగానే ఉంటారు. ఆయన ఒక్కసారి ఉద్యోగం వచ్చాక ఆయన డిజిగ్నేషన్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది, కానీ తరగదు. మీరు గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అధికారులను ఆ విధంగా మాట్లాడతాం మీకు సభ అని చెప్పి నేను అడుగుతున్నా. మీకులాగా అధికారుల్ని కార్యకర్తలు చేసి వాడుకుంటున్నారనుకున్నారా? కూటమి ప్రభుత్వంలో అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏ అధికారైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీకులాగా సొంత కార్యక్రమాలకి ఏ అధికారులను కూడా కూటమి ప్రభుత్వం వాడుకోలేదు. అదేవిధంగా ఈరోజు మిర్చి యార్డ్కి వెళ్ళి మళ్ళీ పోలీసులు రాలేదని చెప్పి ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టావు అధికారి. నీకు పర్మిషన్ లేనప్పుడు పోలీసులు ఏ విధంగా వస్తారు? నువ్వు వస్తున్నావు అని ఎవరికి ఉంది ఇన్ఫర్మేషను? నీ పార్టీ నాయకులకు ఉండి నువ్వే ఒక 4 జనాలను నీ చుట్టూతా పెట్టుకుని నాకు రక్షణ లేదని చెప్పి మీ వాళ్ళతోనే 4 ప్రెస్ మీట్లు పెట్టేస్తావా? ఇది నీకు సబబా? నువ్వు ముఖ్యమంత్రికి ఎలా పనిచేసావు? ఒక ముఖ్యమంత్రి హోదాలో 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు నువ్వు కరెక్ట్గా చెప్పలేవు. నువ్వా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేది? రాసిచ్చిన స్క్రిప్ట్లు చదవడం కూడా నీకు రాదు. నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావా? ఇవాళ నువ్వు చేసిన ఆర్థిక ఇబ్బందులన్నింటినీ అధిగమించి కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తుల గురించి మీరా మాట్లాడేది? అదేవిధంగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక పిచ్చి వాగుడు వాగుతూ ఉంటాడు పోతిరి మహేష్. బాబు పోతిరి మహేష్, నీకు ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ప్రతి ఒక్కరూ ఈ రోజు పరిస్థితి ఏంటో తెలుసుకో. నువ్వు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి నువ్వు చూసుకో. అన్యాయంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడితే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో నువ్వు చూసుకో ఫస్ట్. రేపు నీకు ఆ గతి పట్టకుండా ఉండాలి అంటే నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా నేను.